కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. సంసోను యొక్క వీరత్వ విన్యాసాలు చూద్దాం రండి. యెహోవా దేవుని యొక్క ఆత్మ సంసోనును ప్రేరేపించినప్పుడు జరిగినటువంటి 3 సందర్భాలు మీకు వివరిస్తాను. మొదటిది కొదమ సింహమును చీల్చిన సందర్భం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 5 నుంచి 9 వరకు కింద డిస్ప్లేలో మీరు చూడవచ్చు. రెండవది అష్కలోనులో 30 మందిని చంపినటువంటి సందర్భం. గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి సందర్భం. చూడండి, ఇవి వీరత్వ విన్యాసాలలో మొదటి పార్ట్ అన్నమాట. అయితే ఇది ఈ 3 సందర్భాలు ఏవైతే మనకి న్యాయాధిపతుల గ్రంథము 14-15 అధ్యాయాల్లో పొందుపరచబడి ఉన్నాయో, ఇవి దేవుని ఆత్మ అతనిని ప్రేరేపించినప్పుడు దైవిక బలముతో దైవిక అనుమతితో సంసోను ద్వారా జరిగింపబడిన కొన్ని అద్భుతాలు ఇవి. ఈ మొదటి 3. మరి యెహోవా దేవుని యొక్క ఆత్మ సంసోనును ప్రేరేపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దేవుని ప్రేరేపణతో జరిగినవి 3 అయితే, దేవుని ప్రమేయం లేకుండా దేవుని ప్రేరేపణ లేకుండా జరిగినవి 7 ఉన్నాయి. అంటే ఇవేంటంటే మన సంసోను అయ్యగారి సొంత విన్యాసాలు. అవేంటో చెప్తాను చూడండి. మొదటిది ఫిలిష్తీయుల గోధుమ చేలను తగలబెట్టిన సందర్భం. రెండవది తొడలతో తుంట్లను విరగగొట్టిన సందర్భం. మూడవది గాజా పట్టణపు గేట్లను ఓడబీకిన సందర్భం. నాలుగవది నిరవంజి చువ్వలను తెంపిన సందర్భం. ఐదవది పేనిన క్రొత్త తాళ్లను తెంపిన సందర్భం. ఆరవది మగ్గపు మేకును నేతను ఓడదీసుకుని పోయిన సందర్భం. ఏడవది ఇక చివరి విధ్వంసం ఒకటి ఉన్నదండి. అంటే సుమారుగా 3000 మంది ఫిలిష్తీయులను నాశనము చేసినటువంటి, అంటే చంపేసినటువంటి సందర్భం. అయితే ఇది దేవుని అనుమతితోనే జరిగినప్పటికీ వాళ్ళందరినీ కూడా అక్కడ అలాగా సంసోను ఒక నిస్సహాయమైనటువంటి పరిస్థితులలో ఉండి అతని ద్వారా దేవుడు అద్భుతం జరిగించాలని అనుకున్నది కాదు. కాబట్టి ఇది అయ్యగారి సొంత విన్యాసాల లిస్టులో నేను పొందుపరిచాను. సుమారుగా ఇంచుమించు 3000 మంది చనిపోయారు. ఆలయాన్ని మొత్తం కూల్చేశాడు, పిల్లర్స్ అన్ని లాగేశాడు. సరే, కానీ ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడండి సంసోను. దేవుడు సంసోను అనేటువంటి వ్యక్తికి ఇచ్చిన జీవితం ఎటువంటిది, ఆ ప్రత్యేకత ఎటువంటిది, ఆ పిలుపు ఎటువంటిది, ఆ ఆహ్వానం ఎటువంటిది, ఆ బాధ్యత ఎంత గొప్పది, ఎంత పెద్దది. స్త్రీలోలుడి అయిపోయావు కదా నువ్వు. సంసోనుకు కామము అనేటువంటి ఒక బలహీనత ఎప్పుడైతే ఒక బలమైన వ్యామోహముగా తయారైపోయిందో సంసోను క్రమంగా పడిపోయాడు, దేవునికి వేరైపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. మనం అలా ఉండకూడదని దేవుడు మనల్ని కొన్ని క్యారెక్టర్స్ ద్వారా హెచ్చరిస్తాడు. ఇదిగో ఇలా ఉండండి మీరు అని ఒకసారి చెప్తాడు. మీరు ఎలా అయినా ఉండండి, కానీ ఇతరులా మాత్రం ఉండొద్దని మరొకసారి హెచ్చరిస్తాడు. ఇలా ఉంటేనే మీకు మేలుకరము అని ఒకసారి సలహా ఇస్తాడు. ఎలా ఉన్నావా నువ్వు చచ్చావే అని ఒకసారి బెదిరిస్తాడు. అది దేవుని ఇష్టం. దేవునికి మించిన గురువు ఎవ్వడు లేడు అసలు. మీరు బోధకులని పిలువబడవద్దు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట శిష్యులతో, మీరు బోధకులని పిలువబడవద్దు, మీకు బోధకుడు ఒక్కడే, గురువు ఒక్కడే, ఆయనను నేనే. మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతూ నేను మాట్లాడుతున్న ఈ విషయాలన్నీ కూడా నాకై నేను మాట్లాడుతున్నవి కావు, కానీ దేవుడు నాకు నేర్పించి పంపించినటువంటివి మాత్రమే నేను మాట్లాడుతున్నాను అని దేవునికే పెద్దపీట వేసాడు మళ్ళీ యేసు ప్రభువారు. ఒక నరావతారిగా వచ్చినటువంటి దేవుని కుమారుడు దేవుడే. కానీ ఈరోజున కొన్ని క్రైస్తవ సంఘాలలో యేసుక్రీస్తు ప్రభువును చాలా తక్కువగా చేసి మాట్లాడుతూ, ఒక చిన్నపాటి క్యారెక్టర్గా మాట్లాడుతూ, ఈయన దైవికమైన శక్తులు కలిగి ఉన్నవాడు కాడు అని గట్టిగా మాట్లాడుతూ, యేసు ప్రభువు దేవుడు కాడు అని వాదిస్తూ ఆయనను ఆరాధనా క్రమానికి బయట ఉంచుతున్నటువంటి ఎన్నో దేవునికి చెందినటువంటి క్రిస్టియన్ డినామినేషన్స్ ఈ రోజున అలా ఎగ్జిస్టెన్స్లో ఉన్నారు. వారి ఉనికిని కాపాడుకుంటూ ఉన్నారు. క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుంటున్నారు. మరి అందులో క్రీస్తును ఉండడం ఇవ్వట్లేదు. క్రీస్తును ఎక్కువగా వాళ్ళు ప్రజెంట్ చేయట్లేదు. యేసుక్రీస్తు ఏదో ఒక చిన్న వెయిటర్ క్యారెక్టర్ లాగా పెట్టేస్తున్నారు. ఎంత తప్పండి. యెహోవా సాక్షులు మరింత దారుణం. అసలు క్రొత్త నిబంధనే లేదు.
అని వాదించేటువంటి మూర్ఖపు జనం, ఇవన్నీ దేవునికి నచ్చినటువంటి బోధలు, దేవునికి నచ్చని సిద్ధాంతాలు, దేవునికి నచ్చనటువంటి విషయాలు ఇవన్నీ కూడా, ఆయనకు నచ్చినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. తీర్పు దినమున భయంకరమైనటువంటి తీర్పునకు లోనైపోయి అగ్ని ఆరని పురుగు చావని లోకానికి వెళ్ళిపోవలసి వస్తుంది అని ఎంతోమందికి దేవుని హెచ్చరికలకు సంబంధించినటువంటి భయాలు లేకపోవడం నన్ను ఎంతో బాధిస్తుందండి. లేదు, వారికి ఇసుమంత భయము కూడా లేకుండా నోటికొచ్చింది మాట్లాడుతూ, నోటికొచ్చింది వాగుతూ, ఇదే నేటి ఆదివారపు సందేశము, దేవుడు నాకు రాత్రి చెవిలో చెప్పినటువంటి మాటలు ఇవే అని చెప్పని దేవుని మీదే బురద చల్లుతున్నటువంటి దొంగ దైవజనులు ఎంతో మంది ఈ రోజున ఉంటా ఉన్నారు. మనం అలా ఉండొద్దు. ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. ఇది ఆశీర్వాదమైన, స్వస్థత అయినా, సందేశమైనా సరే. కాబట్టి యేసు ప్రభు చేసినటువంటి బోధ మనకు ప్రామాణికము. మనం ఆ పారామీటర్లోనే వెళ్ళాలి, ప్యారలల్గా వెళ్ళాలి. క్రైస్తవ బోధకులు కొత్త బోధ ఏం చేయట్లా. యేసుక్రీస్తు చేసిన బోధనే, ఆయన చేసిన బోధలో ఉన్న విషయాలను వివరంగా వివరిస్తూ వీళ్ళు మళ్ళీ ఆ క్రీస్తు చేసిన బోధలో ఉన్న మాటలను, ఉదాహరణలను మాత్రమే చెప్తున్నారు. కానీ మనం ఇందులో కలపడానికి లేదు, తీసివేయడానికి లేదు. ఒక పొల్లైనను ఒక సున్నాయినను. చిన్న ప్రార్థన కొరకే తలలో వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మా జీవితంలో మేము చేస్తున్నటువంటి ప్రతి విషయంలో కూడా ప్రభువా, ముఖ్యంగా సేవ విషయమై మీకు తెలియక ఏమీ జరగకూడదు, మీకు నచ్చినది ఏది జరగకూడదు. సమస్తము నీ చిత్త ప్రకారము మాత్రమే మేము చెప్పేలాగన, మాట్లాడలేగన, అటువంటి కార్యంలో మేము చేసేలాగన మాకు సహాయం చేయండి. ప్రపంచ దేశాలలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క సంఘమును, సంఘ సభ్యులను, విశ్వాసులను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని స్వస్థపరిచి వారిని మీ సేవలో బహుగా వాడుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాం నాయన. మా పరిచర్య విషయమే జ్ఞాపకం చేసుకునండి. మీకు నమ్మకమైన సాక్షిగా మేము ఉంటూ నీ పరిచర్యను ముందుకు తీసుకెళ్లే విషయమే మాకు ప్రతి విషయంలో తోడుగా ఉండి సహాయం చేసి మమ్మల్ని ముందుకు నడిపించమని మీరే మాతో, మా ద్వారా మాట్లాడుతూ ఈ కార్యక్రమాలన్నిటి విషయంలో దేవా నీవే మహిమ పొందుకునమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.